కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ తెనాలి న్యాయవాదులు మద్దతు తెలిపారు. మంగళవారం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ ఓట్లను అభ్యర్థించనున్నట్లు న్యాయవాదులు తెలిపారు. కృష్ణా గుంటూరు నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27వ తేదీన జరగనున్న నేపథ్యంలో తెనాలి న్యాయవాదులు ఆలపాటికి మద్దతుగా మంగళవారం గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సీనియర్ న్యాయవాదులు తాడుబోయిన శ్రీనివాసరావు తెలియజేశారు. ఆలపాటికి మంచి మెజార్టీ లభించేలా న్యాయవాదులుగా తామంతా కృషి చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో హరిదాస్ గౌరీశంకర్ తదితర న్యాయవాదులు ఉన్నారు. కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా న్యాయవాదులంతా కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాము. మరి అందులో భాగంగా రేపు మా యొక్క బార్ అసోసియేషన్ హాల్లో మా న్యాయవాదులందరూ కూడా ఆయన కొరకు ఓటు అభ్యర్థించడానికి మా న్యాయవాద మిత్రులందరూ కలిసి గెట్ టుగెదర్ చేయబోతున్నాము. ఆ యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమానికి మరి న్యాయవాదులంతా కూడా ఏకమయ్యి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనేటువంటి యొక్క అంశంతో పాటు మేమంతా కూడా ముక్త కంఠంగా వారి గెలుపుకి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా మరి న్యాయవాదిగా కూడా ఆయన చాలా కాలం న్యాయవాది వృత్తిలో పనిచేశారు. మరి అందుకని న్యాయవాదులు అందరం కూడా రేపు ఉదయం 11:30 గంటలకి తెనాలి బార్ అసోసియేషన్ కోర్టు ప్రాంగణం నందు మరి ఉమెన్స్ బార్ హాల్లో మరి గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టాము. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఒక్క న్యాయవాది కూడా మన తోటి న్యాయవాది అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ఓటు వేయాలని చెప్పి మా సీనియర్ న్యాయవాదులందరూ కూడా మరి రేపు ప్రచారానికి మరి తిరుగుతూ ఉన్నారు. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి గౌరవనీయులు పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా మన మీద ఉంది కాబట్టి